ఆత్మతో పాడి స్తుతించేవారు కనబడటం లేదు, కనుమరుగైపోతున్నారు అన్నమాట. ఆ స్తుతి పాటను జీవితానికి అనువదించుకొని అని అనుభవిస్తూ దాన్ని తలంచుకుంటూ ప్రభువుని గణపరుస్తూ వారి జీవితాల్లో ప్రభు చేసిన కార్యాలు, కష్టాల నుంచి తప్పించినటువంటి ఆ పాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవిస్తూ పాడి స్తుతించే వాళ్ళు కనబడటం లేదన్నమాట. పైన పాడుతున్నారు, పెదాలతో పాడుతున్నారు, ఏదో పాడాలి కాబట్టి పాడుతున్నాం, లేకపోతే పాస్టర్ గారు పాడండి అని ప్రత్యేకంగా ఆహ్వానిస్తే పాడుతున్నాం. కానీ ఇక్కడ అట్లా కాదు, కృతజ్ఞతాస్తుతులతో ప్రభువుని స్తుతించటం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో కూడా ప్రభువుకు స్తుతి చెల్లించటం మనం నేర్చుకోవాలి. దాన్ని నాకు నేర్పు ప్రభు అని అడగాలి. మోషేకు ప్రభు చెప్పారు, మీ పిల్లలకు సమాజంలో ఉన్న ఇశ్రాయేలీలందరికీ కూడా ఈ స్తుతి కీర్తన కంఠపాఠంగా నేర్పించుము అని. ఈనాడు బుక్స్ ఉన్నాయి, ఈనాడు అన్నీ ఉన్నాయి, చూసి పాడడానికి చాలామందికి ఒళ్ళు బద్ధకం అవుతుంది, కష్టమవుతుంది. కానీ ఒకనాటి ప్రజను మనం చూస్తే, పాతకాలం నాటి ప్రజల్ని కనుక మనం గమనిస్తే, ఎలాంటి చదువు లేని వారు, విద్య లేని వారు, వాళ్ళు అక్షర అభ్యాసం చేయనటువంటి, అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళు పాటలను వాళ్ళు కంఠోపాఠం చేసి ఒక 10-20 పాటలు వాళ్ళు నేర్చుకొని ప్రభువుని స్తుతించేవారు. వెనకడికి వీధికి ఒక స్తంభం ఉండేది, ఆ స్తంభాల దగ్గర కూర్చొని రాత్రిపూట ప్రభువుని స్తుతించేవాళ్ళు సమాజంగా కూడుకొని. ఇలా పడుగులు తీయడానికి వెళ్ళినా, కోత కోయడానికి వెళ్ళినా, నాట్లు వేయడానికి వెళ్ళినా ఆత్మ సంబంధమైన వైరాగ్యం కలిగిన వారు, ఆత్మీయతలో ఎదుగుతున్నటువంటి ఆనాటి ప్రజలు ఏ పనికి వెళ్ళినా కూడా అక్కడ ప్రభువుని స్తుతించే వాళ్ళు అన్నమాట, గణపరిచే వాళ్ళు, ఉల్లాసంతో ప్రభుని గణపరిచేవారు. ఈరోజు అలాంటి వాళ్ళు కనుమరుగైపోయారు. చూద్దామన్నా కనపడటం లేదు. కానీ స్తుతి చేయటం యథార్థవంతులకు శోభస్కరమని కీర్తన గ్రంథంలో రాయబడింది. మనం స్తుతి చేయటం ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ప్రభువా మాకు నేర్పించు అని ప్రభువుని అడగాలి. నేర్చుకోవడానికే 120 మందిని ప్రభువు మేడగది మీద కనిపెట్టుకుని ఉండమన్నాడు. ఏం నేర్చుకోవాలి? ప్రార్థన నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ప్రభువుని స్తుతించటం నేర్చుకోవాలి. ప్రభు పాదాలు పట్టుకొని మాకు నేర్పు ప్రభు అని వాళ్ళు అడిగారు. ప్రభు వాళ్లకు ఆత్మలో నేర్పించటం ప్రారంభించాడు. పరిశుద్ధాత్మ శక్తిని కూడా వాళ్ళకు అనుగ్రహించి వాళ్ళు ఈ లోకంలో ఎలా బ్రతకాలో ఆయన నడిపించాడు, వారిని నింపాడు, వారిని దర్శించాడు. విద్య లేని పామరులను వాళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడ్డారు కనుక వాళ్ళు విద్య ఉన్నవారి కంటే ఎక్కువ పాండిత్యం కలిగిన వారిగా, జ్ఞానం కలిగిన వారిగా ప్రభు వారిని చేసి అభిషేకించాడు.